రైట్. రజాకార్లను తిడుతున్నావు. రజాకార్లకి అధ్యక్షుడు కాసిం రిజ్వీ అయితే ఉపాధ్యక్షుడు ఎవరు? జొన్నేరు ప్రతాపరెడ్డి. ఉత్తర తెలంగాణలో వెల్మ దొరలుండే, దక్షిణ తెలంగాణలో రెడ్డి దొరలుండే. రైట్. ఒక్కొక్క దొర కింద ఒక్కొక్క పెద్ద గడిలు ఎందుకు కట్టుకున్నారు? ఊర్లో ప్రజలు తిరగబడతారని కట్టుకున్నారు రక్షణ కోసం. రైట్. సో ఆ విధంగా ఈ యొక్క వేల నుంచి లక్షల ఎకరాలు ఎవరి పేరు మీద ఉన్నాయి? నిజాం పేరు మీద ఉన్నాయి అవి వాటి ద్వారా వచ్చినది కూడా మళ్ళీ గుళ్ళకి దానం చేసిండు. తర్వాత ఈ యొక్క ఏమంటారు, ఆ యొక్క తన కుటుంబం చాలా పెద్దది ఉండే, కుటుంబాన్ని పెంచి పోషించిండు. అది కాకుండా ఈ యొక్క మసీదులకు దానం చేసిండు. ఈ యొక్క అంబేద్కర్ గారికి చదువుకోవడానికి ఆయన ఇచ్చిండు. అట్లా రకరకాలుగా సరోజిని నాయుడికి ఇచ్చిండు. సో ఆయన చేయని గనక గొప్ప పని లేదు. ఎన్నో గుళ్ళకి దాన ధర్మాలు చేసిండు ఈ మతాలకు అతీతంగా. ఏమంటే సరాయి అంటే యొక్క బాటసారి అశోకుడు ఎట్లయితే రోడ్డు పక్కన చెట్లు నాటించను అన్నట్టు ఇప్పుడున్నాయి అవన్నీ. సో రోడ్డు పక్కన వేటళ్ళకి యొక్క సేద తీరడానికి కావాల్సినటువంటి సరాయిలు కట్టించిండు. ఓకే. అట్లనే హజ్ యాత్రకు పోతా అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి భవనాలు కట్టించిండు, ఫెసిలిటీస్ ఏర్పాటు చేసిండు. ఆయన చెయ్యని గొప్ప పని లేదు నిజంగా. చెడ్డోడైతే జీవనం ఎందుకు చేస్తారా? వెట్టి చాకరీ చేయించుకొని అందరిని ఇబ్బంది పెట్టి అందరు నాశనం చేసేటోడు కదా ఈ భూస్వాములు లెక్క. సో కాబట్టి కమ్యూనిస్టులు కానీ పేదోళ్ళు కానీ సాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు కానీ కొట్లాడింది భూస్వాములతోటి కదా. ఆమె వండించిన ధాన్యం అంతా ఎత్తుకొచ్చుకుంటే కదా ఆమె తిరగబడ్డది. సో ఇది దాన్ని నిజాంకి ఎందుకు లింక్ పెడుతున్నారు? ఆయన రాసిండు, నైజాం సర్కరోడ పాట రాసిండు. పేరు నైజాంది, కానీ పరిపాలన చేస్తుంది భూస్వాములు. నిజాం గారు పట్టణాల్లో పరిపాలించారు. కరీంనగర్, అబేద్, మహబూబ్ నగర్, నిజామాబాద్ పేర్లనే చూడు. అక్కడ ఎవడైతే లోకల్ నిజాం కంట్రోల్లో పరిపాలించిన ముస్లిం పాలకుల ఆ నవాబుల పేరు మీద అవి పేర్లు వచ్చినాయి. ఆ పట్టణాల్లో తప్ప గ్రామీణ ప్రాంతాలు నిజాం గారు పరిపాలించలేదు. కాబట్టి నిజాం తిట్టితే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. చరిత్ర ఉండదన్నట్టు తెలుసుకోవాలి. అర్థమైందా? నిజాం చెడ్డవాడైతే 21 హాస్పిటల్ కట్టిస్తాడు ఎవడన్నా. నాకేంది ఈ ప్రజలు చచ్చిపోని అనుకుంటాడు కదా. ప్రతి స్పెషాలిటీకి ఒక హాస్పిటల్ కట్టిస్తాడా? ఇలా టోరెంటీ అంటారు ఆడ బస్సు దిగేటప్పుడు. ఓకే. ఆ యొక్క బర్కత్పూర్ ఆ ఏరియాలో క్యాంపస్ పోతుంటే వస్తుంది. అది ఫీవర్ హాస్పిటల్. ఏంది ఇలా కరోనా వచ్చింది, ఇట్లా ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది, క్వారంటైన్. అది దాని టోరెంటీ కాదు, క్వారంటైన్ అంటే ఏంది? ఇట్లాంటి యొక్క ఈ అంటురోగాలు రాకుండా ఉండడానికి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కోసం కట్టించాడు. అప్పుడే యొక్క బ్రిటిష్ కాలంలో అక్కడ యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టిండు. ఆయన చెయ్యని గొప్ప పని లేదు. ఇలా నిమ్స్ బొక్కలు దవాఖానా అది. సో బొక్కలకు సంబంధించిన రోగం వస్తే ఆర్థోపెడిక్స్ హాస్పిటల్ అది నిమ్స్ హాస్పిటల్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. వాళ్ళ కోడల పేరు మీద చిన్నపిల్లలకి, చంటి పిల్లలకు ఉబ్బసము ఇట్లాంటి రోగాలు వస్తే నీలాపూర్ హాస్పిటల్ కట్టించిండు. మానసిక రోగాల కోసం ఏది మన యొక్క ఎర్రగడ్డల ఇది మెంటల్ హాస్పిటల్ కట్టించాడు. అట్లా 21 రకాల డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కట్టించండి. ఎవడు కట్టిస్తారా చెడ్డోడైతే? నిజాం గారు ఏది ఇలా ఆయన కట్టించిన కట్టడాలు ఇప్పటి నేటికి వాడుతున్నాం మనం. మనం మీటింగ్లు పెట్టుకున్న అసెంబ్లీ ఆయన కట్టించిందే. శిథిలావస్థకు వచ్చిన ఉస్మానియా హాస్పిటల్ ఆయన కట్టించిందే. అర్థమైందా? యునాని హాస్పిటల్ ఆయన కట్టించిందే. ఇలా మనము ఇది జడ్జిమెంట్లు ఇస్తున్న హైకోర్టు ఆయన కట్టించిందే. ఆ లైబ్రరీ, సిటీ లైబ్రరీ ఆయన కట్టించిందే. ఇన్ని కట్టించినావు రాజా, మరి ఇంత మంచి పనులు చేస్తున్నావు. ఒక పిల్లలు చదువుకోవడానికి ఒక విశ్వవిద్యాలయం కట్టిమని అడిగిండు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అడిగితే ఉస్మానియా విశ్వవిద్యాలయం కట్టించిండు 3000 ఎకరాలలో. ఇప్పుడు అందరు కబ్జా పెడితే 1500 ఎకరాలు అయింది. బ్రహ్మాండమైన అదేంది ఆర్ట్స్ కాలేజ్. దేశంలోనే ఫేమస్ అయినటువంటి ఇంజనీర్ అయినటువంటి మైసూర్ సామ్రాజ్యంలో మైసూర్ అంటే కర్ణాటక. ఇలా అక్కడ మైసూర్ సామ్రాజ్యంలో దేశంలోనే ఫేమస్ ఇంజనీర్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ కట్టించాడు. ఆయన చెయ్యని పని లేదురా అయ్యా. ఇవాళ ఈ యొక్క వరదలు వచ్చినాయి, ఇక్కడ కొట్టుకుపోతున్నాయి, ప్లస్ తాగునీటికి సమస్య ఉంది అంటే 2 పెద్ద చెరువులను కట్టించిండు. ఈ యొక్క ఉస్మాన్ సాగర్, ఇవాళ గండిపేట, ఇంకోటి హిమాయత్ సాగర్. ఈ రెండు పెద్ద చెరువులు కట్టించిండు. అవి తాగునీటికి, సాగునీటికి అన్నిటికీ మనం వాడుకున్నాం. ఆయన చెయ్యని పని లేదురా అయ్యా. మూసీ నదిని ఎంత దానికి వరదలు రాకుండా నివారించడం చేసిండు. ఆ వరదలు వస్తే తన యొక్క రాజప్రసాదాన్ని తెరిచి ఆ వచ్చిన వాళ్ళందరూ ట్రీట్మెంట్ ఇప్పించిండు. ఆయన చెయ్యని గొప్ప పని లేదు. నిజాంని తిట్టిండు అంటే వాళ్ళ అమ్మని తిట్టినంత సమానం వాడు ఎవడైనా సరే.
ఈ లుచ్చనా కొడుకు వీడేం చెయ్యడు మోడీ గాడు, లుచ్చనా కొడుకు, ఈ బీజేపీ నా కొడుకులు, కానీ చేసిన మీద బురదలుతారు. ఇలా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం, మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం జీతాలు ఇవ్వలేక, పరిపాలనకు భవనాలు లేక, ఏది ఒక ఏది తెలుగు వాళ్ళం అందరం ఒకటే భాషా ప్రయుక్త రాష్ట్రాలను తొంపు పెట్టుకొని మూడేళ్ళు 1953 ఏది అంతకుముందు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగు వారికి ప్రాధాన్యత లేదు, మాకు సరైనటువంటి మా డబ్బులు మా దగ్గర నుంచి వస్తున్నాయి, ట్యాక్సులు వస్తున్నాయి, కానీ మమ్మల్ని వాల్యూ ఇస్తలేరు అని చెప్పి అక్కడ పొట్టి శ్రీరాములు అంటే ఆయన కొట్లాడి ఆ యొక్క తన అర్పణ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద ఆ యొక్క 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. 53 నుంచి 56 దాకా వాళ్ళు కర్నూలు రాజధానిగా పరిపాలన చేస్తే జీతాలు చేయడానికి పైసలు లేవు, పరిపాలన చేయడానికి భవనాలు కట్టుకోవడానికి పైసలు లేవు, గుడారాలు వేసుకొని పరిపాలన చేసారు. ఇక్కడ అదే మన హైదరాబాద్లో ఎవ్రీథింగ్ వాజ్ దేర్. ఒక దేశానికి ఉండాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవడన్నా ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాంని ఎవ్వడు తిట్టినా వానంత పాపిస్టోడి భూమి మీద లేడు. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ పేరు మీద ఒక దేశానికి ఉండాల్సిన కరెన్సీని మన హైదరాబాద్కి ఉండడానికి కారణం నిజాం గారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్థాపించింది నిజాం గారు. సొంత ఓన్ కరెన్సీ ఉంది, సొంతంగా ఆయుధాలు తయారు చేసుకున్నటువంటి వ్యవస్థ, గన్ ఫౌండరీ ఉంది. అర్థమైందా? 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 100 ఇండస్ట్రీస్ ఉన్నాయి. దేశంలోనే మొదటి ట్రైన్ టెస్ట్ చేసింది ముంబైలో చేసినప్పటికీ మొదటి రైల్వే స్టేషన్ ని దేశంలోనే ఏర్పాటు చేసింది మన దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసింది నిజాం గారు. సికింద్రాబాద్ అనే నగరాన్ని నిర్మించింది ఈ సికింద్రాబాద్ నిజాంలు. కొన్ని చాలా మంచి పనులు హుస్సేన్ సాగర్ కట్టడము, హైదరాబాద్ నగరాన్ని నిర్మించడం, గోల్కొండ కుతుబ్ షాయిలు చేస్తే దాన్ని ఇంకో లెవెల్ తీసుకుపోయి హైదరాబాద్ని ఎక్స్పాండ్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చింది నిజాంలు. 224 ఏళ్ళు పరిపాలించారు. వాళ్ళు చెయ్యని గొప్ప పనులు లేవు. వాళ్ళని ఒక్కడు కూడా విమర్శించినా వానంత మూర్ఖుడి భూమి మీద లేడు. ఎన్ని ఇండస్ట్రీస్ ఆలోచించండి. ఆల్విన్ వాచెస్ ఎవడు తీసేసిండు? చంద్రబాబు నాయుడు లుచ్చగాడు తీసేసిండు. ప్రాగా టూల్స్ అట్లా చెప్పు. చార్మినార్ టొబాకో ఫ్యాక్టరీ, సిగరెట్ల ఫ్యాక్టరీ, అక్కడ ఏది నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎవడు తీసిండు? ఇదే చంద్రబాబు నాయుడు గారు తీసిండు. ఎందుకోసం? ఆంధ్ర వ్యాపారస్తులను లేపడానికి, తెలంగాణని చంపడానికి. ఆంధ్ర షుగర్స్ ఉంటుంది, నిజాం షుగర్స్ ఉండదు. ఇవన్నీ చూసి తట్టుకోలేకనే కదా మాకు తెలంగాణ కావాలన్నది. రైట్? సో అక్కడ ఏది వరంగల్లో ఏది బట్టలు తయారు చేసేది, ఏది సిర్పూర్లో, కాగజ్ నగర్లో పేపర్ తయారు చేసేది, పేపర్ మిల్లు ఎవడు పెడతారో చెడ్డోడైతే? ఇప్పుడు ప్రజలు ఏదైనా వీకని అనుకుంటాడు కదా. కామన్ సెన్స్. ఇవాళ ఏది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మన నిజాం సాగర్ ఎవరు కట్టిండ్రు? నిజాం గారు. ఎందుకు కడతాడు? ఇక ప్రజలు ఏమైనా వీకని అనుకుంటాడు కదా. సంపద సృష్టించడం తెలుసు వాళ్ళకి, సంపదని అందరికీ చెందేలా చేయడం తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు పట్టు లేదు. అక్కడ ఈ భూస్వాములను ఎదిరించి అక్కడ ఆయన పరిపాలన చేసే శక్తి ఆయనకు లేదు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో నిజాం గారు పరిపాలించలేదు. పట్టణాల్లో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు ఆయన. వి షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్.